హాయ్ ఫ్రెండ్స్, మన నవరత్నాలలో ఒక 2 రోజుల నుంచి నేను మైనింగ్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా ఈరోజు విత్డ్రా చేయబోతున్నాను. ట్రంప్ కాయిన్ మినిమం హాఫ్ కాయిన్ ఉంటే కానీ విత్డ్రా చేయడానికి లేదు. ఇందులో మనకి 0.29 ఉంది కాబట్టి ఇది విత్డ్రా చేయలేము. నెక్స్ట్ లైట్ కాయిన్లో మన దగ్గర 17,45,000 పాయింట్లు ఉన్నాయి. వాస్తవంగా 5 lakhs ఉన్నా కానీ విత్డ్రా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు లైట్ కాయిన్ని విత్డ్రా చేద్దాం. చూడండి, ప్రజెంట్ మన దగ్గర బైనాన్స్లో 6.65 USDT ఉన్నాయి. ఇప్పుడు మనం లైట్ కాయిన్ కదా, యార్డ్ ఫండ్స్ డిపాజిట్ ఇందులోకి డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి డిపాజిట్ క్రిప్టో సెలెక్ట్ చేశాను. LTC లైట్ కాయిన్ సెలెక్ట్ చేశాను. లైట్ కాయిన్ నెట్వర్క్ ద్వారానే తీసుకొస్తాం కాబట్టి దాన్ని ఓకే చేశాను. అడ్రస్ కాపీ చేశాను. లైట్ కాయిన్ సైట్లో ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర లైట్ కాయిన్ ఉంది కాబట్టి మనం లైట్ కాయిన్ అడ్రస్ తీసుకురావాలన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఉన్నది మొత్తం సెలెక్ట్ అయింది. విత్డ్రా అనేది ఓకే చేశాను అనమాట. పేమెంట్ అనేది ఇక్కడ కట్ అయింది, మనకి అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, TRX ట్రాన్ కాయిన్. ట్రాన్ వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ 53 కాయిన్లు మన దగ్గర ఉన్నది. వీటిని విత్డ్రా చేద్దాం. విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళాము. ఇప్పుడు మరలా మనం బైనాన్స్లోకి వెళ్తున్నాము. వెళ్ళేసి TRX సెలెక్ట్ చేశాను. ట్రాన్ నెట్వర్క్ ద్వారానే కాపీ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి అడ్రస్ తీసుకొని ఈ అడ్రస్ అక్కడికి ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, నెట్వర్క్ ట్రాన్ నెట్వర్క్ అని ఉంది కాబట్టి ట్రాన్ నెట్వర్క్కి సంబంధించిన అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. 53 కాయిన్లు కూడా సెలెక్ట్ అయింది. కాకపోతే 0.1 TRX అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవుద్ది కాబట్టి అది చూపిస్తుంది. కట్పోను మిగతాది 53.8 వస్తుంది. ఓకే, విత్డ్రా. OTP వచ్చిందంట మన మెయిల్కి కాబట్టి OTP తీసుకొద్దాము. OTP ఇచ్చాము, కన్ఫర్మ్ చేసాము. ఇది కూడా సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే ఇక్కడ కట్ అయిపోయింది, అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ ట్రాన్దే ఇంకొక సైట్ అనమాట. ఈ రెండు కూడా పాత సైట్లు, పాత ట్రాన్ సైట్లు ఇవి. ఓకేనా, మొత్తం ఇప్పుడు మనకు 6 ఉన్నాయి. 6లో ఇవి 2 కూడా గతంలో ఫస్ట్ నుంచి మనం 7 months నుంచి మన వాళ్ళందరూ మైనింగ్ చేస్తున్న పాత ట్రాన్ సైట్లు ఇవి 2 కూడా ఓల్డ్వి. ఇప్పుడు ఇందులో విత్డ్రాలోకి వెళ్ళాము. ఇప్పుడు అడ్రస్ వచ్చేసి సేమ్ బైనాన్స్లోకి వచ్చాము. బైనాన్స్లోకి వచ్చేసి TRX అనేది సెలెక్ట్ చేసాము. ఇక్కడ 3 రకాల అడ్రస్లు ఉన్నాయి. మనం ఇవ్వాల్సింది ట్రాన్ కాబట్టి మధ్యలో ఉన్న TRX ట్రాన్ TRC20 అడ్రస్ తీసుకున్నాను, కాపీ చేశాను. ఇక్కడ అడ్రస్ సైట్లో అడ్రస్ ఇచ్చాను. మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఉన్న అమౌంట్ మొత్తం కూడా మనకి విత్డ్రా అనేది అవుతుంది. ఇక్కడ కట్ అయిపోయింది చూసారా, అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ XRPకి వచ్చాము. XRP కూడా 2.2 ఉన్నది మన దగ్గర, అంటే 2 కాయిన్లు పైనే ఉన్నది. ఇంకేమన్నా మనకి FLTస్లో ఉందేమో చూద్దాము. 11,900 పాయింట్లు ఉన్నాయి, వాటిని కూడా కలుపుకున్నాము. 2.23 దీన్ని విత్డ్రా చేయాలి. విత్డ్రా అనే పేజ్ తీసాము. ఇక్కడ అడ్రస్ వచ్చేసి BP20
అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ యొక్క అడ్రస్ అడుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దీనికి ఇందులోకి వచ్చేసాము, మన బైనాన్స్లోకి. ఇప్పుడు తీసుకొస్తుంది XRP కాబట్టి XRP అని ఇక్కడ సెర్చ్ కొట్టాను, XRP వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేశాక ఇక్కడ మనం ఏ అడ్రస్ ద్వారా తెస్తారని అడుగుతుంది. మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ ద్వారా తెస్తాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను అడ్రస్ని. అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాము. నెక్స్ట్ అమౌంట్ కూడా మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఉన్నది మొత్తం కూడా విత్డ్రా అవుతుంది. విత్డ్రా దానికి గాను ఇది మెయిల్కి ఓటీపీ వచ్చిందంట. అంటే కొన్ని సైట్స్ మనకి మెయిల్కి ఓటీపీ వస్తాయి, కొన్ని ఓటీపీ రాకుండానే డైరెక్ట్ మనకి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఓకేనా? కన్ఫర్మ్ ఓటీపీ ఇచ్చాను, సక్సెస్ఫుల్గా అయింది. ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ EasyTRX అని ఉంది. EasyTRXలో మన దగ్గర 4 కాయిన్స్ ఉన్నాయి. వాస్తవంగా EasyTRXలో విత్డ్రా చేయాలంటే ఇక్కడ చూద్దాం ఎంత అనేది మీకు చూపిస్తాను. పైకి స్క్రోల్ చేస్తే ఫుల్గా ఇక్కడ విత్డ్రా, డిపాజిట్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది విత్డ్రా అనేది సెలెక్ట్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ విత్డ్రా అనేది మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎన్ని కాయిన్స్ ఉండాలి, విత్డ్రా అమౌంట్ మినిమం 5 కాయిన్స్ ఉంటే కానీ విత్డ్రా చేయడానికి లేదని కింద ప్లీజ్ నోట్ అని ఉంది కదా, ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ 4 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర టాలెంట్ ఉన్నా లేదా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా మనం వీటిని గేమ్స్ ఆడి ఈ 4 కాయిన్స్ని మనం కాయిన్స్ని పెంచుకొని 5 కాయిన్స్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే 5 కాయిన్స్ మైనింగ్ అయిందాక కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ట్రై చేద్దామని ఉన్నది కానీ టైం వేస్ట్ ఒకటి. ఇట్లాగా గేమ్స్ ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, మనం ఇలాగ ఆడటం వల్ల ఒక్కొక్కసారి నాకు లాస్ వస్తుందనేది చెప్పడం జరిగింది మీకు గతంలోనే. అంటే లైవ్లో గేమ్ ఆడటం అనేది ఈ మధ్య నేను తగ్గించాను బాగా. ఎందుకంటే చెప్పలేము, చాలా టఫ్గా ఉంటున్నాయి ఆటలు. రెండోది లైవ్లో ఆడటం కన్నా ప్రశాంతంగా మాట్లాడకుండా ఆడాలి, అప్పుడే ఆట అనేది కరెక్ట్గా సాగుతుంది. కాకపోతే మీ అందరి కోసం వాస్తవంగా చెప్పాలంటే మీ అందరికీ ఒక ఫీల్ తీసుకురావాలనే ఒక ఇంట్రెస్ట్ తోటే ఆట అనేది ఆడుతున్నాను. ఓకే, 5.6కి వచ్చాను. అంటే ఇందాక మనకి 4.1 చిల్లర ఉంది, కానీ ఇప్పుడు 5.6కి వచ్చాం కాబట్టి హ్యాపీగా మనం విత్డ్రా చేసుకునే రైట్ వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని విత్డ్రా పేజీలోకి వెళ్దాం మనం. అందుకోసం ఫస్ట్ పేజ్లోకి వెళ్ళేసి పైకి మొత్తం స్క్రోల్ చేసిన తర్వాత ఇది EasyTRX అండి. విత్డ్రా బటన్ ప్రెస్ చేశాను. ఇప్పుడు విత్డ్రా పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఈ మొత్తం కూడా విత్డ్రా చేయాలనుకుంటున్నాం. దానికి గాను మ్యాక్సిమం అనేది అదే ఆ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని టచ్ చేశాను.
టచ్ చేస్తే మొత్తం కూడా సెలెక్ట్ అయింది. దాంట్లో 1%, 0.1% అంటే 10% కాయిన్ నీకు మనకి ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద కట్ అవుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్ అడ్రస్ అని అడిగాడు, ట్రాన్ అడ్రస్ అని అడిగారు. కాబట్టి అడ్రస్ వచ్చేసి మనం బైనాన్స్లో నుంచి తీసుకొద్దాం. దానికి గాను ఇక్కడ యాడ్ ఫండ్స్లోకి వెళ్ళాము, డిపాజిట్ క్రిప్టోలోకి వెళ్ళాము, టీఆర్ఎక్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసాము, ట్రాన్ నెట్వర్క్ అడ్రస్ తీసుకున్నాము. దాన్ని ఇక్కడ మన సైట్లోకి వచ్చేసి ట్రాన్ కాయిన్ అడ్రస్ అని అడిగింది కదా, అక్కడ పేస్ట్ చేశాను. విత్డ్రా ట్రాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమౌంట్ అయితే మొత్తం కట్ అయిపోయింది. విత్డ్రా అనేది జరుగుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బీసీహెచ్ అంటే బిట్ కాయిన్ క్యాష్ కాయిన్ అనమాట ఇది. దీనికి కూడా మనకి ఎఫ్ఎల్టీస్లో ఏమన్నా వచ్చినాయేమో చూస్తున్నాను. ఎఫ్ఎల్టీస్ అంటే తెలుసు కదా, మన కింద టీం అనేది ఏమైనా సపోర్టింగ్ వాళ్ళ ద్వారా వచ్చే పాయింట్స్ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ విత్డ్రాలోకి వెళ్ళాము. ఇక్కడ చూడండి 0.002 ఉంది, అంటే 2 lakhs పాయింట్స్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు అని. కానీ గతంలో మొన్నటిదాకా అంటే రీసెంట్గానే మనకి 2 lakhs అనేది ఇచ్చాడు. గతంలో 5 lakhs పాయింట్స్ వస్తే కానీ బీసీహెచ్ విత్డ్రా చేయడానికి లేకుండా ఉన్నది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా కొంచెం చేంజ్ చేసి 002 ఇచ్చాడు. అంటే 2 lakhs పాయింట్లు ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అయితే 6,44,351 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు అడ్రస్ ఇవ్వాలి కదా, ఇక్కడ మనం బీసీహెచ్ అడ్రస్ తీసుకురావాలి. బైనాన్స్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్లో బీసీహెచ్ అని టైప్ చేసి మన కాయిన్ని సెలెక్ట్ చేసాము. ఇక్కడ అడ్రస్ ఏది అడిగాడు, బైనాన్స్ స్మార్ట్ చైన్ అడిగాడు కదా. బట్ ఇక్కడ ఉన్న 3 రకాల్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను అడ్రస్ని. ఇక్కడ మన యొక్క బీసీహెచ్ సైట్లో అడ్రస్ ఇచ్చాను, మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను. అంటే 6,39,000 పాయింట్లు వస్తున్నాయి. ఎందుకనంటే ఒక 5,000 పాయింట్లు ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ చేసుకుంటున్నారు. చూశారు కదా, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు 0.00005 అంటే దాదాపు ఒక 5,000 పాయింట్లని ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ వచ్చిన తర్వాత విత్డ్రా అనేది ఇచ్చాను. ఓటీపీ వచ్చింది అంటున్నాడు. మన మెయిల్లోకి వెళ్ళి మెయిల్లో ఓటీపీ తీసుకొస్తున్నాను. ఓటీపీ తీసుకున్నాను, చేశాను. ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ ఇచ్చాను, సక్సెస్ఫుల్ అని పడింది. క్లోజ్ అని చేశాను. ఇక్కడ అమౌంట్ అయితే కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సైట్ బిఎన్బి 3 సైట్లు ఉన్నాయి మనకి. మొత్తం బిఎన్బి సైట్స్ 4 ఉన్నాయిలేండి. ఈ 3 వచ్చేసి ఈ టైపు వెబ్సైట్ టైప్ వచ్చేసి 3 ఉన్నాయి మనకి. దానికి గాను ఎఫ్ఎల్టీస్లో ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. ఎఫ్ఎల్టీస్లో ఒక 75 పాయింట్స్ ఉంటే యాడ్ చేశాను. విత్డ్రా పేజ్లోకి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 0.002 ఉంటే విత్డ్రా చేయొచ్చు. మన దగ్గర 3,89,000 ఉన్నాయి కదా, మనకి 2 లక్షలు ఉన్నా విత్డ్రా చేయొచ్చు పాయింట్లు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అడ్రస్ తీసుకురావాలి కదా, మనం బైనాన్స్లో అడ్రస్ తీసుకొద్దాము. అందుకోసం బైనాన్స్కి వచ్చాము. ఇక్కడ బిఎన్బి కదా మనం సెర్చ్ చేయాల్సింది. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ బిఎన్బి కనపడుతుంది, అదైనా సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే బిఎన్బి అని సెర్చ్ చేసినా ఇక్కడ వస్తుంది. బిఎన్బి అనేది సెలెక్ట్ చేశాను. బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్ కూడా కాపీ చేసేస్తున్నాను. ఇక తీసుకెళ్ళి ఇక్కడ మన సైట్లో ఇచ్చాను. మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను, విత్డ్రా ఇచ్చేసాను. బట్ ఇక్కడ అమౌంట్ కట్ అయిపోయింది, ఇంకా అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక బిఎన్బి సైటు, బిఎన్బి కాంగ్ సైట్. కాంగ్ కంపెనీ వాడి ఈ మధ్యనే కదా నేను చెప్పాను కదా, ఒక వీడియో కూడా చేసి రీసెంట్గా కాంగ్ కంపెనీలో నేను 75 బ్లాకులు ఉన్నాయి నాకు, అందుకని నాకు 7,500 పాయింట్లు వస్తాయి గంటకి అని మీకు చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ. ఓకేనా. 75 బ్లాక్స్ ఉన్నాయి. నాకు గేమ్స్ ఆడి కొన్ని బ్లాక్స్ సంపాదించాను, అలాగే గేమ్స్ ఆడి పాయింట్లు సంపాదించి ఆ పాయింట్లతోటి కూడా నేను బ్లాక్స్ అనేది కొనడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. మనకి క్లెయిమ్ చేశాను. ఇక విత్డ్రాలోకి వచ్చాను. విత్డ్రాలోకి వచ్చిన తర్వాత
ఇప్పుడు బైనాన్స్లోకి వెళ్ళి మనం బిఎన్బి అడ్రస్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని అడ్రస్ కాపీ చేసి ఫ్రెష్గా మన యొక్క సైట్లో కాంగ్ సైట్లో అడ్రస్ అనేది ఇచ్చాను. ఇక్కడ మొత్తం అమౌంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ రాదు. అందుకని మనం ఏం చేయాలంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ టైప్ చేయాలి. కాంగ్ సైట్లో ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వదు కాబట్టి మనము ఇక్కడ 0.00710 ఉన్నది కదా మన దగ్గర, 710 సెలెక్ట్ చేశాను. ఓకేనా మిత్రులారా, సెలెక్ట్ చేశాను. 7 సెలెక్ట్ చేస్తున్నా, 10,000 ఉంచుతాను. 7 అంటే 7 lakhs పాయింట్స్ విత్డ్రా పెడుతున్నాం అన్నమాట మనం. అది ఓకేనా. విత్డ్రా ఇచ్చాను. విత్డ్రా ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ విత్డ్రాల ఆర్డర్ సబ్మిట్ అయిపోయిందంట, కాబట్టి ఓటీపీ కూడా ఏం రాలేదు. నెక్స్ట్ ఈ సైట్ పని అయిపోయింది. తర్వాత ఇంకొక బిఎన్బి సైట్ ఉంది మనకి, ఇది ఓల్డ్ బిఎన్బి సైటు. ఇందులో కూడా ఎఫ్ఎల్టీస్లో ఏమన్నా ఉందా అని చూస్తున్నాను, ఏం లేదు. ఇకపోతే విత్డ్రాలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూశారు కదా, ఇందులో కూడా 2 lakhs పాయింట్స్ ఉంటే విత్డ్రా చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు 4 lakhs పైనే ఉన్నాయి మన దగ్గర, కాబట్టి దాన్ని విత్డ్రా చేస్తున్నాను. దానికోసం బైనాన్స్లో మళ్ళీ మనం బైనాన్స్కి వెళ్ళిపోయి అడ్రస్ తీసుకొస్తున్నాము. బిఎన్బి సెలెక్ట్ చేశాను, BEP20 అడ్రస్ తీసుకుంటున్నాను, కాపీ చేశాను. ఇక్కడ మన యొక్క వెబ్సైట్లో అడ్రస్ ఇచ్చేసాను. నెక్స్ట్ అమౌంట్ కూడా మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. అంటే 4,11,000 పాయింట్లు ఉన్నాయి, మొత్తం కూడా నేను విత్డ్రా చేస్తున్నాను. కాకపోతే ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఇక్కడ కొంచెం అడుగుతున్నాడు, సుమారు ఒక 200 పాయింట్స్ అడుగుతున్నట్టుంది నా అంచనా. తీసుకుంటున్నాడు అంతే. విత్డ్రా అనేది ఇచ్చాను. అయితే ఓటీపీ వస్తుందంట మనకి. వెళ్ళి మెయిల్లోకి వెళ్ళాము, ఓటీపీ తీసుకుంటున్నాము. ఇచ్చాను, కన్ఫర్మ్ చేశాను. సక్సెస్ఫుల్ అన్నది. ఓకే, ఇక్కడ ఉన్న అమౌంట్ కూడా కట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ ఇంకా బిఎన్బి 3 సైట్లో విత్డ్రా చేసాము. ఇక బిట్ కాయిన్ సైటు ఇక్కడ ఎంత ఉంది చూడండి, 184 ఉంది, అంటే 1,84,000 ఉంది. ఇక్కడ చూడండి విత్డ్రా టార్గెట్ ఎంత అనేది. విత్డ్రా వచ్చేసి మినిమం 5 లక్షల పాయింట్లు ఉంటే కానీ మనం విత్డ్రా చేయడానికి రైట్ లేదు, కాబట్టి మనం ఇప్పుడు దీన్ని విత్డ్రా చేయలేము. ఓకేనా మిత్రులారా. నెక్స్ట్ యూఎస్డిటీలోకి వచ్చానండి. యూఎస్డిటీ వచ్చేసి విత్డ్రా పేజీలోకి వచ్చాను. చూడండి, ఒక్క యూఎస్డిటీ ఉన్నా కానీ విత్డ్రా చేసుకునే రైట్ ఉంది. అయితే మన దగ్గర ఇప్పుడు 7 యూఎస్డిటీ ఉన్నాయి కాబట్టి విత్డ్రా చేయొచ్చు. అందుకని బైనాన్స్లోకి వచ్చాను. బైనాన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యూఎస్డిటీ అని టైప్ చేస్తాను. చూడండి, యూఎస్డిటీ అని టైప్ చేస్తే వచ్చేసింది. దాన్ని సెలెక్ట్ చేసి BEP20 అడ్రస్ ఇవ్వాలి మనము. ఇదిగోండి, ఇక్కడ కూడా చూసుకోండి నెట్వర్క్ ఏం అడిగాడు అనేది. మన సైట్లో BEP20 అడ్రస్ అడిగాడు కాబట్టి నేను అదే తీసుకున్నాను కదా. ఇక్కడ ఇచ్చేసి అమౌంట్ దగ్గర మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. 0.05 అంటే దాదాపు ఒక 50,000 పాయింట్లు మనకి ఇక్కడ టర్నోవర్, అది ట్రాన్సాక్షన్ కింద ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటున్నాడు. విత్డ్రా అనేది ఇచ్చాను. ఓటీపీ వచ్చిందంట మనకి మెయిల్కి, తీసుకొద్దాం. వచ్చేసింది, ఓటీపీ తీసుకున్నాను, ఇక్కడ ఇచ్చాను, కన్ఫర్మ్ ఓటీపీ చేశాను. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయింది, ఇంకా అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సొలానాలోకి వచ్చాం. సొలానా కాయిన్ 50 లక్షల పాయింట్లు, 51,88,000 పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. విత్డ్రాలోకి వెళ్దాం, చూపిస్తాను చూడండి. 0.0025 అంటే 25 లక్షల పాయింట్లు ఉన్నా కానీ విత్డ్రా చేయొచ్చు. మన దగ్గర 50 లక్షలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా విత్డ్రా చేసుకుందాము. అందుకోసం ఇక్కడ సెర్చ్లో సొలానా SOL అని
కొట్టగానే పైన వచ్చింది చూసారా, ఫస్ట్ వన్ అది సొలానా వచ్చేసి సొలానా నెట్వర్క్ అడ్రస్సే అడుగుతుందని అనుకుంటున్నాను. చూద్దాం ఇక్కడ ఏది అడిగాడు. సొలానా నెట్వర్క్ ద్వారానే అడుగుతున్నాడు మనకి సైట్లో. బట్ నేను కూడా అదే తీసుకున్నాను. తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ ఇచ్చాను, మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏం కట్ అవ్వదంట. విత్డ్రా అనేది ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ అమౌంట్ కట్ అయింది అంటే ఇంక అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సొలానా అయిపోయింది. ఎల్టీసీ కాంగ్ సైట్ అండి ఇది. ఇక్కడ మన దగ్గర 2,42,000 ఉన్నాయి. సారీ 24,000 పాయింట్లే ఉన్నాయి. 24,209 ఉన్నాయి మన దగ్గర పాయింట్లు. ఎఫ్ఎల్టీస్లో కూడా పెద్దగా ఏం లేదు. కాబట్టి విత్డ్రాకి అసలు ఎంత టార్గెట్ అనేది చూపిస్తాను చూడండి. మినిమం మనం విత్డ్రా చేయాలంటే 10 lakhs ఎల్టీసీ, అంటే ఎల్టీసీ మినిమం 10 లక్షల పాయింట్లు ఉంటే కానీ విత్డ్రా చేయడానికి లేదు. మన దగ్గర అయితే 24,000 ఉన్నాయి కాబట్టి మనము విత్డ్రా చేయలేము. నెక్స్ట్ పాలిగాన్ మ్యాటిక్ అండి ఇది. మన దగ్గర 32 కాయిన్స్ ఉన్నాయి. ప్రజెంట్ 33 అయింది. ఇప్పుడు కొంచెం కలిపాను. విత్డ్రా పేజీలోకి వచ్చాను. ఇక్కడ పాలిగాన్ నెట్వర్క్ అడ్రస్ కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి మనం బైనాన్స్లోకి వచ్చాము. వచ్చేసి పిఓఎల్ పాలిగాన్ ఇది సింబల్ చూడండి. మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా చూడండి, పైన ఫస్ట్ వన్ అనమాట సెలెక్ట్ చేశాను. పాలిగాన్ అడ్రస్సే అడిగాడు కాబట్టి పాలిగాన్ అడ్రస్సే సెలెక్ట్ చేశాను. నెట్వర్క్ కూడా అడ్రస్ కాపీ చేశాను. తీసుకొచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అనేది అంటే 1.5 కాయిన్ ఉన్నా కానీ పాలిగాన్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. మన దగ్గర 33 కాయిన్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా అనేది ఇచ్చేసాను. ఓకేనా. ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ TON టాన్ కాంగ్. ఓకేనా, ఇది టాన్ కాంగ్ అండి. కానీ టాన్ కాయిన్ నేను బైనాన్స్లో విత్డ్రా చేయడం ఆపేశాను. టాన్ కాయిన్ ఎప్పుడూ కూడా నేను కాయిన్ DCX ద్వారానే విత్డ్రా చేస్తున్నాను ఈ మధ్య, కాబట్టి టాన్ ఆపుతున్నాను. నెక్స్ట్ సుయి కాయిన్ విత్డ్రా అనేది నేను మన బైనాన్స్లో చేస్తాను. కాబట్టి ఇక్కడ సుయి కాయిన్లో ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉందేమో చూస్తున్నా. 0.1 ఉంది కాబట్టి దీన్ని కూడా క్లెయిమ్ చేసుకొని 0.6 ఉన్నది టోటల్. ఇప్పుడు మన దగ్గర విత్డ్రా పేజీలోకి వచ్చాను. 0.5 ఉన్నా కానీ విత్డ్రా చెయ్యొచ్చు, కానీ మన దగ్గర 0.6 ఉంది కదా, ఖచ్చితంగా చేయొచ్చు. సుయి నెట్వర్కే అడుగుతుంది ఇక్కడ. సుయి నెట్వర్క్ ద్వారా విత్డ్రా చేయాలని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము సెర్చ్లో SUI సుయి అనేది ఇక్కడ ఓకే చేశాను. సుయి నెట్వర్క్ని సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది కాపీ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు సుయి నెట్వర్క్ అనేది అడ్రస్ ఇక్కడ ఇచ్చాను. మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. విత్డ్రా అనేది ఓకే చేశాను. ఓటీపీ వచ్చింది అంటున్నాడు మెయిల్కి. ఓటీపీ కోసం ఓకే, ఓటీపీ వచ్చింది. ఓటీపీని తీసుకొని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసి కన్ఫర్మ్ చేశాను. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయింది. ఇక అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సుయి తర్వాత సుయి ఇంకొక సైట్ ఉంది. సుయి ఆ సైట్లో కూడా మనం విత్డ్రా చేద్దాము. ఈ సైట్లో 0.3 ఉన్నది మన దగ్గర. ఎఫ్ఎల్టీస్లో కూడా ఏమైనా ఉందేమో చూద్దాము. ఎఫ్ఎల్టీస్లో 0.07 ఉంది. మొత్తం కలిపితే 0.44 ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇక్కడ విత్డ్రాలో చూద్దాము. 0.1 ఉన్నా కానీ విత్డ్రా చేయొచ్చు ఈ సైట్లో. అయితే మన దగ్గర 0.4 ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయొచ్చు. సుయి నెట్వర్కే ఇక్కడ కూడా అడుగుతున్నాడు.
అందుకోసం నేను మరలా ఫ్రెష్గా స్విగ్గీ అనేది సెలెక్ట్ చేశాను. స్విగ్గీ నెట్వర్క్ తీసుకున్నాను, ఓకే చేశాను, అడ్రస్ కాపీ చేసేసి ఇక్కడ అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాను, మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేసి విత్డ్రా అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయిపోయింది, అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ షిబా ఇను అండి. షిబా ఇను 2,20,968 కాయిన్లు ఉన్నాయి మన దగ్గర. 2,20,968 ఉన్నాయి. ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. ఎఫ్ఎల్టీస్లో ఒక 108 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. అన్నీ కలిపితే 2,21,000 కాయిన్లు అయినాయి. వీటిని విత్డ్రా వచ్చాము. ఇక్కడ బైనాన్స్ అడ్రస్ అడుగుతున్నాడు, BEP20 అడ్రస్. కాబట్టి ఇక్కడికి వచ్చేసి బైనాన్స్ సైట్లోకి వచ్చి SHIB షిబా ఇను చూసారా వచ్చింది. ఇది సెలెక్ట్ చేసి BEP20 అడ్రస్ సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను అడ్రస్. ఇక్కడ మన సైట్లోకి వచ్చేసి అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 lakh పాయింట్స్ ఉన్నా కానీ మనం షిబా ఇను విత్డ్రా చేయొచ్చు. మన దగ్గర 2,21,000 ఉన్నాయి. ఒక 50 కాయిన్స్ ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటాడంట. ఓకే, విత్డ్రా అనేది ఓకే చేశాను. ఓటీపీ వచ్చింది అంటున్నాడు. ఓటీపీ వచ్చేసింది, కాపీ చేసాము, ఇచ్చాను, కన్ఫర్మ్ ఓటీపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లోజ్ చేసాము. ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయిపోయింది, ఇంకా అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దామా. డాగీ ఉంది చూడండి, డాగీ కాయిన్. డాగీలో మనకి 6.5 కాయిన్ ఉంది. ఇక్కడ ఎఫ్ఎల్టీస్లో ఏమన్నా ఉందేమో చూద్దాము. ఇక్కడ ఒక 1.5 చిల్లర ఉంది, అంటే టోటల్ 7.8 ఉంది. కానీ విత్డ్రా చేయాలి అంటే మనకి 10 కాయిన్స్ ఉంటే కానీ విత్డ్రా చేయలేము. అంటే ఇంకా ఒక 2 కాయిన్ కావాలి మనకి విత్డ్రా చేయాలంటే. అసలు వాస్తవంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి మళ్ళీ 0.5 కట్ అవుద్దంట. అది విషయం. ఇప్పుడు మనకి టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆడాలి అని అనుకుంటే ఆడి సంపాదించుకోవచ్చు. లేదంటే మనకు ఆట ఏదైనా తేడా పడితే పోతాయి కూడా, అది తెలిసిందే కదా మీకు అందరికీ. అది విషయం. ఒక ట్రై చేద్దాం. డాగీ కాయిన్ అనేది పెద్ద కాస్ట్ అయింది ఏం కాదు, ఒక 10 రూపీస్ అలా ఉంటుంది కాయిన్ ఇప్పుడు. కానీ ఫ్యూచర్లో మాత్రం చెప్తున్నా, ఇవన్నీ కూడా మీకు చాలా కాస్ట్ అనేవి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా విలువైన కాయిన్స్ అవుతాయి ఇవన్నీ. కాబట్టి మీరు తెలుసుకొని ఇక్కడ వీటి గురించి మీరు బాగా అప్డేట్ అవ్వాలని కోరుతున్నా. 11.4 అయింది చూసారా. ఇందాక మనకి 2 కాయిన్ కావాలి అని అనుకున్నాము, అంటే 10 కాయిన్స్ అవ్వాలంటే. ఇప్పుడు మనకి 11.4 అయిందంటే ఒక 1.5 కాయిన్ ఎక్స్ట్రానే సంపాదించాము. కాబట్టి ఇప్పుడు ఇంతటితో తృప్తిపడి మనం విత్డ్రా చేసుకుంటే అవి మనకు ఉంటాయి. లేదు అని అనుకుని ఆడితే మన లక్ బాగుంటే పెరుగుతాయి, లేదంటే ఉన్నాయి కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఇంతటి వరకు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆడాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న ఉద్దేశం అన్ని సైట్లలో ఒకేసారి విత్డ్రా చేసి, ఎవరికైనా ఇంకా విత్డ్రా చేసుకునే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు ఈ వీడియో ద్వారా కూడా కొంత హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ఇప్పుడు దీన్ని కూడా మనము విత్డ్రా చేసేద్దాం. ఓకేనా మిత్రులారా. దానికోసం మనం విత్డ్రా పేజ్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ డాగీ కాయిన్ నెట్వర్క్ ద్వారా విత్డ్రా చేయాలంటున్నారు. కాబట్టి బైనాన్స్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ DOGE డాగీ అని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ వన్ అన్నమాట. సెలెక్ట్ చేశాక ఇక్కడ 2 రకాల అడ్రస్లు ఇచ్చాడు. మనకి డాగీ కాయిన్ కావాలి కాబట్టి సెకండ్ది కిందది సెలెక్ట్ చేశాను. అడ్రస్ కాపీ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ
పేస్ట్ చేశాను, మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను. ఓకేనా, మొత్తం సెలెక్ట్ చేశాను, విత్ డ్రా అనేది ఇచ్చేసాను. విత్ డ్రా అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయింది కూడా అమౌంట్, చూసారు కదా. నెక్స్ట్ డాగీ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్ కాంగ్ అనమాట, ట్రాన్ సైట్ ఇదొకటి మొత్తం. ఇప్పుడు ఇందులో కూడా మన దగ్గర ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఎఫ్ఎల్టీస్లో ఒక 40,000 పాయింట్స్ ఉంటే కలిపాను. ఇప్పుడు 7.9 ఉన్నాయి మన దగ్గర. విత్ డ్రా పేజ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఎంత ఉండాలి అని అంటే ఇక్కడ మినిమం 5 కాయిన్స్ ఉంటే విత్ డ్రా చేయొచ్చు. మన దగ్గర 7.9 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అందుకోసం మనం ఇప్పుడు నెట్వర్క్ ఏం అడిగాడు ఇక్కడ అడ్రస్ చూడండి. ఎప్పుడైనా ప్రతిదీ మనం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ట్రాన్ నెట్వర్క్ ద్వారానే అని అడిగాడు కాబట్టి మనం బైనాన్స్లోకి వచ్చేసి ఇక్కడ ట్రాన్ కాయిన్ కాబట్టి TRO ఇదిగోండి TRX వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేశాను. TRC20 అడ్రస్ని కూడా సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను. చేసిన తర్వాత ఈ సైట్లోకి వచ్చి అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ అవైలబుల్ దగ్గర మనం ఏం చేయాలంటే టైప్ చేయాలి, గుర్తుంది కదా. కాంగ్ సైట్స్ అన్నిటికీ కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ టైప్ చేసి మరీ ఇవ్వాలి. ఓకేనా, 7 అనేది ఇక్కడ 7.9 ఉంది మన దగ్గర ఉండటానికి. మినిమం 5 చాలు. 7.9 ఉన్నది మొత్తం కూడా నేను విత్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, 7.9 నేను సెలెక్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు విత్ డ్రా అనేది ఇచ్చాను. ఇచ్చినప్పుడు విత్ డ్రాకి ఆర్డర్ సబ్మిట్ అయింది. 7.9 మనం విత్ డ్రా చేసాం. దానికి గాను ఒక 0.2 అంటే ఒక 20% కాయిన్ ట్రాన్సాక్షన్ ఫీజు కట్టుకోను, మిగతాది మనకి అక్కడికి వస్తుంది. ఓకేనా మిత్రులారా. ఓకే, నెక్స్ట్ ఈ సైట్తో పని అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏఆర్పిలో చూద్దాం. ఏఆర్పిలో ఏముంది మన దగ్గర 2.35 ఉంది. ఇక్కడ ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉందేమో చూద్దాము. ఎఫ్ఎల్టీస్లో వచ్చేసి ఒక 0.8 ఉంది. మొత్తం కలిపి ఒక 3 కాయిన్స్ అవుతాయి. ఇప్పుడు 3.2 అయింది. దీన్ని విత్ డ్రా పేజీలోకి వచ్చాము. ఇక్కడ ఏఆర్బి నెట్వర్క్, ఆర్బిటేరియం 1 అనే నెట్వర్క్ ద్వారానే విత్ డ్రా చేయాలని చెప్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ బైనాన్స్లో ఏఆర్బి అని సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 2 అడ్రస్లు ఇచ్చాడు, ఈథీరియము అలాగే ఏఆర్బిటేరియం. ఫస్ట్ది సెలెక్ట్ చేశాను, అడ్రస్ కాపీ చేశాను. చేసి ఇక్కడ అడ్రస్ ప్లేస్లో అడ్రస్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అమౌంట్ దగ్గర మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంది విత్ డ్రా. ఓకేనా, ఓటీపీ వచ్చిందంట మెయిల్కి. మెయిల్ దగ్గరికి వెళ్ళేసి ఓటీపీ తీసుకొద్దాము. ఓటీపీ వచ్చింది. ఓకే, ఓటీపీని కాపీ చేశాను, ఇచ్చాను, కన్ఫర్మ్ చేశాను. సక్సెస్ఫుల్ అని పడింది కదా. ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయిపోయింది, ఇక అక్కడికి చేరుకుంటుంది. నెక్స్ట్ ఇక టాన్ అది ఇంకొకటి ఈజీ TRX అండి. ఇది ఈజీ TRX ద్వారా ఇది ఒక సైట్, TRX ట్రాన్ సైట్. ఇది కూడా మన సైట్, ఇది రీసెంట్గా వచ్చింది ట్రాన్ సైట్స్లో మనకి. దీన్ని కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది అన్నీ కరెక్ట్గా. ఇది కూడా ఇందులో 1.1 ఉంది మన దగ్గర కాయిన్. మామూలుగా రిఫరల్స్లో చూద్దాము ఏమన్నా క్లెయిమ్ చేయాల్సిన బ్యాలెన్స్ బోనస్ ఏమైనా ఉందేమోనండి. ప్రజెంట్ అయితే అవైలబుల్ కమిషన్ కూడా ఏం లేదు. విత్ డ్రా చేయాలి అంటే అసలు ఎంత ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తాను. విత్ డ్రా చేయాలంటే 15 కాయిన్లు ఉంటే కానీ విత్ డ్రా చేయడానికి లేదు. మన దగ్గర 1 కాయినే ఉంది, 1.1 ఉంది కదా, కాబట్టి చేయలేము. కాబట్టి ఇది క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ట్రాన్ ఇంకొకటి ఉంది, ఇంకొక ట్రాన్ పేయు అని ఇది ఒకటి ఉంది.
ఇందులో కూడా మనం విత్డ్రా చేయాలి అంటే ముందు ఎఫ్ఎల్టీస్లో ఏమైనా ఉందా తీసుకున్నాను. ఇప్పుడు విత్డ్రాలోకి వచ్చాము. విత్డ్రా చేయాలంటే 15 కాయిన్స్ ఉంటే కానీ విత్డ్రా చేయలేము. మన దగ్గర 3.9 కదా ఉంది, అంటే దాదాపు 4 కాయిన్స్ కూడా లేవు. కాబట్టి మనం విత్డ్రా చేయడానికి వీలు కాదు. ఇంతకుముందు మనం విత్డ్రా చేసిన ఇవన్నీ కూడా చూడండి, 182 కాయిన్స్ ఒకసారి, 15 కాయిన్స్ ఒకసారి, 52 కాయిన్స్ ఒకసారి మన గతంలో విత్డ్రా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈజీ డాగీ అండి. ఈజీ డాగీ ఇది కూడా 1 కాయిన్ కూడా లేదు కాబట్టి విత్డ్రా చేయలేము. మామూలుగా చూడండి, మీకు చూపిస్తాను కావాలంటే. విత్డ్రా చేయాలి అని అంటే మినిమం మనకి 10 కాయిన్స్ అన్నా ఉండాలి. చూడండి ఇక్కడ ఇస్తాడుగా ఎంత ఉండాలనేది. మినిమం 5 కాయిన్స్ ఉండాలంటండి. మినిమం 5 ఉండాలి. మన దగ్గర 1 కాయిన్ కూడా లేదు కదా, విత్డ్రా చేయలేము. నెక్స్ట్ ఈజీ లైట్ కాయిన్ అండి. ఇది ఈజీ లైట్ 1,49,000 పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. విత్డ్రా చేయాలి అంటే ఎంత ఉండాలనేది చూద్దాము. విత్డ్రా చేయాలంటే 5 lakhs పాయింట్స్ ఉంటే కానీ విత్డ్రా చేయలేము. కాబట్టి మన దగ్గర 1,48,000 కాబట్టి విత్డ్రా మనం ఇప్పుడు చేయలేము. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం అవకాశం ఉన్న వరకు అన్నిట్లో మనం విత్డ్రాస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన యొక్క బైనాన్స్ సైట్లోకి వెళ్ళిపోదాం. అన్నీ అయినాయా, ఇంకా ఏమన్నా అవ్వాల్సినవి ఉన్నాయో చూద్దాం ఒకసారి. చూసారా, ఇందాక మన దగ్గర ఎంత ఉంది మీకు ఈ వీడియో స్టార్టింగ్లో కావాలంటే మీరు ఫస్ట్లో ఒకసారి గమనించుకోండి. 6.6 ఇందాక మనకి ఉన్న బ్యాలెన్స్ 6.6. ఇప్పుడు 630 అంటే 63 అంటే దాదాపుగా 57 అంటే $57 క్రిప్టో కరెన్సీని మనం ఇప్పుడు విత్డ్రా చేయడం జరిగింది ఇప్పటి వరకు. అంటే ఇందులోకి వచ్చింది, ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి కొన్ని. చూడండి, ఇంకా డాగీ అంట ప్రాసెసింగ్లో ఉంది, అది వచ్చింది ఇట్లా. ఓకేనా, అన్నీ వచ్చేసినాయని అనుకుంటున్నా దాదాపుగా. TRX ఇప్పుడు ఏమేమి వచ్చినాయో కూడా మనకి ఇక్కడ కనపడతాయి. డాగీ డే టు టైం చూసుకోండి. ఇప్పుడు 2026 2/18వ తేదీ. ఓకేనా, 2వ నెల 18వ తేదీ. ఈ టైమింగ్ కూడా చూసుకోండి. 22:56 అంటే 10:56. ఓకేనా. డాగీ, TRX, ARB 3, షిబా 4, సుయి 1 5, ఇంకొక సుయి 6 సైట్లు, తర్వాత పాలిగాన్ 7 సైట్లు, సొలానా 8, USDTది 1 9, BNB 3 సైట్లు 9 3 12, LTC 1 13, BCH 1 14, తర్వాత ఇంకొక ట్రాను. ఓకేనా 15. ఓకేనా, ఇంకొక ట్రాను 16, XRP 17, తర్వాత ఇంకొక ట్రాను 18. ఓకేనా, చూసారా, దాని కింద కూడా ఇంకొకటి ఉంది కానీ అది 15వ తేదీది. ఓకేనా, 18వ తేదీ మనం చేసింది ఇవి మొత్తం. ఇక్కడి నుంచి ఇప్పుడు స్క్రోల్ చేసి ఇక్కడ ఆపాను చూసారా. ఇప్పుడు కింద నుంచి చూసుకోండి. ఫస్ట్ చేసింది 18, 22, 26 అంటే 10:26 ఒక TRX, తర్వాత 10:28 XRP, 10:28 ఇంకొక TRX, 10:33 ఇంకొక TRX, తర్వాత 10:35 BCH. ఇందాక అంటే ఇప్పుడు చేసింది మనం ఇదంతా కూడా. LTC 10:35, అలాగే 10:36 BNB, తర్వాత 10:38 BNB, మళ్ళీ 10:39 BNB. టోటల్గా ఎన్ననేది కౌంటింగ్ చూసుకున్నట్లయితే మనం మొత్తం కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 సైట్లలో మనం ఇప్పుడు ఈ వీడియోలో 18 సైట్లలో విత్డ్రా అనేది చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం కలిపి $57 విలువైన క్రిప్టో కరెన్సీ మనం విత్డ్రా చేయడం జరిగింది.
18 రకాల సైట్లలో విత్డ్రా చేయడం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈ వీడియో చూడటం వల్ల క్లారిఫై అవుతుంది విషయం. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా. అందరూ కూడా హ్యాపీగా సంపాదించుకోండి, కష్టపడండి. నేను 7 నెలలు కష్టపడితేనే ఈరోజు ఇంతింత విత్డ్రాలు అనేవి నేను అందుకోగలుగుతున్నా. ఓకేనా? మొన్న మధ్య రీసెంట్గా కూడా నేను విత్డ్రాస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతూనే ఉన్నా. వీడియోస్ చూశారు కదా మీరు. రీసెంట్గా ఎన్ని వీడియోస్ పెట్టాము. ఈ మధ్య 3 రోజులకి, ఇంతకుముందు అసలు 15 రోజులకో 20 రోజులకో మీకు వీడియో చేసి పెట్టాను. ఈ మధ్య కాలంలో తరచూ చెయ్యట్లా, విత్డ్రాలు చేసేటప్పుడు వీడియోలు చేయట్లా. ఓకేనా? కానీ ఈ మధ్య ఒక వారం 15 రోజుల నుంచి అనుకుంటా, ఒక 3 డేస్కి 2 రోజులకి 5 రోజులకి అలాగా ఈ మధ్య తరచూ మీకు వీడియోలు అనేవి విత్డ్రా వీడియోలు చేసి పెడుతున్నా. అదంతా కూడా మీ ఎంకరేజ్మెంట్ కోసం, మీ అందరికీ. అంటే చూసి ఇప్పుడు నాకు దిష్టి పెడతారనేది కాదండి, మీరు బాగుండాలి. మీరందరూ కూడా ఒక కసిగా మనం అతను లాంటి వాళ్ళమే కదా, అతను అంత విషయాలన్నీ చెప్తున్నాడు కదా, ఇందులో ఏం మోసం లేదు కదా, మనమేమి ఒకటి రీసెంట్గా నేను ఇవాళ ఒక మంచి డిజిటల్స్ చేసి మన గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఒకసారి ఆ డిజిటల్స్ కూడా మీకు ఈ వీడియోలో చూద్దాం అనుకుంటున్నాను. చూడండి. ఇది మన వాట్సాప్ ఛానల్ అండి. ఇందులో ఇదిగో మొత్తం మన ఈ 30 సైట్లు కూడా ఒకటే మెసేజ్లో పెట్టడం జరిగింది. చూడండి, 30 కాయిన్స్ సైట్స్ అన్నీ కూడా 30 సైట్లు. ఇదిగోండి ఇలా ఒక మెసేజ్. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మీరు కూడా ఇలాగ ఒక మెసేజ్ అనేది తయారు చేసుకొని ఈ విధంగా లింక్స్ అన్నీ, మీ రిఫరల్ లింక్స్ అన్నీ కూడా పెట్టుకొని మీరు ఈ విధంగా రోల్ చేసుకోండి. మీ వెల్ విషర్స్ అందరికీ పంపించుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ డిజిటల్ కూడా మీరందరూ ఉపయోగించుకోండి. మీరు ఒకవేళ అంటే ఏం లేదు, ఇప్పుడు మన వాట్సాప్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మీకు ఇవన్నీ కూడా రీసెంట్గా, అంటే ఇవాళ పెట్టినయే మీరు ఇప్పుడు చేరినా కానీ మీకు గతంలో పెట్టినవి కూడా మీకు అన్నీ కనపడతాయి. నెల రోజుల క్రితం నుంచి 2 నెలల క్రితం నుంచి పెట్టినవన్నీ డేటా మొత్తం అలానే కనపడిద్ది ఎవరికైనా. మామూలుగా వాట్సాప్ గ్రూప్కి ఛానల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అంటేనేమో మనం జాయిన్ అయిన తర్వాత ఏం పోస్టులు పెట్టారో అవే కనపడతాయి. కానీ వాట్సాప్ ఛానల్లో ఏంటంటే మీరు ఇంతకుముందు నుంచి నేను పోస్ట్ చేసినవన్నీ కూడా మీరు రీసెంట్గా జాయిన్ అయినా కానీ చూడొచ్చు. ఇప్పుడు ఇది చేశాను ఇవాళ డిజైనింగ్. చూడండి, ఫ్రీ మనీ ఎర్నింగ్ ప్రాజెక్ట్స్, నో మనీ ఇన్వెస్ట్మెంటు, నో ఎనీ కేవైసీ డీటెయిల్స్, నో మొబైల్ నెంబర్ డీటెయిల్స్, నో యూపీఐ డీటెయిల్స్, నో ఐడి ప్రూఫ్ డీటెయిల్స్, నో ఫోటో డీటెయిల్స్, నో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నో నేమ్ అండ్ అడ్రస్ డీటెయిల్స్, ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్. ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఉంటే, మీ మొబైల్లో నెట్ ఉన్నట్లయితే, అలాగే మీరు ఆల్రెడీ వాడుతున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో మీకు అన్నిటికీ కనెక్షన్ ఉంది, అన్నిటికీ మేము అదే వాడుకుంటాం, సేఫ్గా ఉండాలని ఏదన్నా అనుమానాలు ఉన్నట్లయితే మీకు ఆ మెయిల్ ఐడి కాకుండా ఈ ప్రాజెక్ట్స్ కోసం, ఈ 30 రకాల ప్రాజెక్టులు మైనింగ్ చేయడం కోసం ఒక కొత్త మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి ద్వారా మీ ఒరిజినల్ నేమ్ కూడా ఇవ్వాల్సినంత రెస్ట్రిక్షన్ లేదు ఇక్కడ. మీరు ఏ నిక్ నేమ్ ఇచ్చుకున్నా కానీ సైట్లో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా అవుతుంది. కాబట్టి అలాగా ఈ ప్రూఫ్స్ ఏమీ ఇవ్వకుండా, ఇక్కడ మెన్షన్ చేసిన ఏమీ ఇవ్వకుండా మీరు ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకోవచ్చు. గంటకు చేసుకున్న తర్వాత ఎవరైనా వాటిని క్యాష్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ని ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు మనం బైనాన్స్లోకి నేను విత్డ్రా చేసుకున్నా, బైనాన్స్ అనే దానికి కానీ CoinDCX కానీ ఇలాంటి ఎక్స్చేంజెస్లోకి మీరు బదిలీ చేసేటప్పుడు మనీని ఖచ్చితంగా అక్కడ అంత సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. అది అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఎలాగా సెక్యూర్ ఉంటుందో, ఒక షేర్ మార్కెట్కి సంబంధించిన అప్స్టాక్స్ వంటి పెద్ద ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్లో ఎలాగా ఒక సిస్టమ్ అనేది ఉంటుందో, అలాగనే ఈ బైనాన్స్ కానీ ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఎక్స్చేంజెస్ కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. అన్ని ఐడి ప్రూఫ్లు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి, పూర్తి డీటెయిల్స్ ఇస్తేనే మీకు ఎక్స్చేంజ్కి అనేది లింకప్ అనేది అవుతుంది అన్నమాట. అయితే ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ని కూడా మీరు రిజిస్టర్ చేసుకోదలుచుకోకపోయినా, ఎక్స్చేంజ్లోకి మీరు ఇలాగ ట్రాన్సాక్షన్స్ మేము ఇలా చేసుకోమనే ఇంట్రెస్ట్, అంటే అలా వద్దు అనని ఎవరికైనా ఏమైనా అలా ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు మాకు అమ్మాలనుకున్నా కానీ మీరు గనక
ఒక విత్డ్రా టార్గెట్ అనేది మీరు రీచ్ అయిన తర్వాత పక్కాగా మీరు విత్డ్రా చేసి అది మీరు చేసుకోలేకపోయినా ఆ కాయిన్స్ మాకు అమ్ముతామన్నా కానీ అప్పుడున్న లైవ్ ప్రజెంట్ ఏ రేట్ ఉందో దానికన్నా ఒక జస్ట్ ఒక 3% 5% అనేది కొంచెం తక్కువకి మేము ఆ కాయిన్స్ను కూడా మీ దగ్గర నుండి మేము తీసుకొని మీకు మనీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. అంటే క్రిప్టో కరెన్సీని మేము కొనుక్కుంటాం. మీరు జస్ట్ గంటకు మైనింగ్ చేస్తే మీరు ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆ మైనింగ్ చేసిన వాటిని ఇప్పుడు నేను ఎలాగైతే విత్డ్రా చేసుకున్నానో అలాగనే మీకు మీరు ఏ కాయిన్స్ పంపిస్తారో ఏ నెట్వర్క్ అక్కడ ఆ సైట్లో ఉన్నదో చెప్తే నేను మీకు వాట్సాప్లో నా యొక్క అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేటు మనం మాట్లాడుకొని రేటు ఓకే అనుకుంటే నా అడ్రస్ పంపిస్తాను. మీది ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అమౌంట్ రాగానే నేను మీ అమౌంట్ మీకు ఫోన్పే కానీ లేదా గూగుల్ పే ద్వారా మీ అమౌంట్ని మీకు పంపిస్తాను. ఈ అవకాశం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే నా యొక్క ఫాలోవర్స్కి నా క్రింద జాయిన్ అయ్యి నవరత్నాలు మైనింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. అంటే నా ఫాలోవర్స్కి నేను వాళ్ళకి హెల్ప్ కోసం వాళ్ళు ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ రిజిస్టర్ చేసుకోవడం మాకు చేత కాదని కానీ అటువంటి చేసుకోకుండానే మాకు ఈ అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని వినియోగించుకుంటామనే ఇంట్రెస్ట్తో ఎవరైనా ముందుకు వస్తే వారికి చక్కగా నేను సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ డిజైన్ ఇది చూడండి, ఇది చాలా బాగా కుదిరింది. ఈ డిజైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా మన షాప్ పెట్టాము. మనకు షాప్ ఉంది ఇక్కడ, ఆఫీసు ఒంగోలు మంగమూరు రోడ్లో మోర్ సూపర్ మార్కెట్ దగ్గర మనది షాప్ అండి. మన షాప్లో బయట ఫ్లెక్సీల్ డిజైనింగ్ అంతా కూడా చేసి ఇవన్నీ కూడా త్వరలోనే ఒక 2-3 డేస్లో ఫ్లెక్సీస్ అన్నీ బిగించడం జరుగుతుంది. ఎవరైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ మా ఒంగోలు సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తూ మనల్ని కలిసి వివరంగా తెలుసుకోవాలి వీటి గురించి అని అనుకుంటే ఖచ్చితంగా ఉచితంగా మీకు అన్నీ కూడా అర్థమయ్యేటట్టు తెలియజేస్తాం. మీలో గనక సిన్సియారిటీ ఉంటే, వర్క్ పరంగా మీరు ఒక ఇంట్రెస్ట్ డెడికేషన్తో మీరు ఉంటే ఖచ్చితంగా మా సమయాన్ని వెచ్చించి మీకు హెల్ప్ చేస్తానని మాటిస్తున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇవి ప్రజెంట్ విషయాలండి. మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇవాళ ఇవన్నీ కూడా నేను పెట్టడం జరిగింది. చాలామంది బాగున్నాయండి అని చెప్పారు. చూడండి, ఇది ఇంకొక ఫోటో చూపిస్తాను డిజైన్ చేసింది. ఇది డబ్బు సంపాదించడం ఒక కళ. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సులువుగా డబ్బు సంపాదించే అద్భుతమైన అవకాశం. మేము సగర్వంగా చెప్పగలం, మా మాట మీ భవిష్యత్తుకు బంగారు బాట. ఓకేనా? ఉచితంగా మనీ, ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యిద్ది, వచ్చే సంవత్సరం రిలీజ్ అవుద్దేమో అని ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. మీలో ఎంత టాలెంట్ ఉంటే అంత సంపాదన. 24 గంటలకు ఒకసారి కాదు, ప్రతి గంటకు మైనింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు తయారు చేయించాను, మన వాళ్ళకి పెట్టాను. ఓకే మిత్రులారా, రీసెంట్గా జరిగిన విషయాలు కాబట్టి మీతో ఒకసారి షేర్ చేసుకోవాలని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, ఇంకేదైనా సందేహాలు ఉన్నా ఎవరైనా అప్పుడప్పుడు వాట్సాప్ ద్వారా ముందు సంప్రదించండి. మెయిన్ ఏంటంటే మన వీడియోస్ని తరచుగా మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు అసలు డౌట్స్ అనేవి ఉండవండి. చాలామందికి డౌట్స్ లేవు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా సందేహాలు డౌట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే నేను ఫోన్లో కూడా అందుబాటులోకి కాల్ చేయమని మెసేజ్ పెట్టి మరి మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా మిత్రులారా? మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు. ఓకేనా? ఇవన్నీ ఎందుకు మీ కళ్ళ ముందు ఇట్లా విత్డ్రాల్ చేసి ఏ యూట్యూబర్ పెట్టలా ఇలా. నేను ఎందుకు పెడుతున్నాను ఇలా అంటే, నేను ఒక్కటే ఆలోచించా, మీ అందరిలో కూడా ఒక చురుకుదనం రావాలి. ఎందుకు వేస్ట్గా పానీయాలు చెప్పండి? కొన్ని లక్షల మంది ఇలాగా ఫ్రీగా సంపాదించుకుంటున్నారు. మీరెందుకు వదిలేయాలి? మన తెలుగు ప్రజలు ఎందుకు వదిలేయాలి? ప్రపంచం అంతా ఎన్నో దేశాల్లో ఇలాగ క్రిప్టోలో ఈ రోజున్న టెక్నాలజీని బట్టి ఉచితంగా ఎన్నో అవకాశాలు పొందుతున్నారు. మరి మన తెలుగు వాళ్ళు ఎందుకు వెనకబడి ఉండాలి?
ఎందుకు తెలుసుకోకుండా ఉండాలి? ఎంతమందికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అద్భుతమైన అవకాశాలు అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ మంచి అవకాశాన్ని అందరూ పాజిటివ్గా తీసుకొని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హేమంత్ కుమార్, ఒంగోలు. బాయ్. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.